ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సలా ప్రార్థనా మందిరం తరపున అందరికీ వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. దీవెన అనేటువంటిదే తన జీవితంలో లేనటువంటి వ్యక్తి, ఆశీర్వాదం అనేది తన బ్రతుకులో లేనటువంటి ఒక వ్యక్తి దీవించే వ్యక్తిగా దేవుడు మార్చేశాడంట. హల్లెలూయా. ఆశీర్వాదమే లేనటువంటి వ్యక్తి అనేకులను ఆశీర్వదించే వ్యక్తిగా దేవుడు మార్చినాడంట. సంఘములో ఉన్న నిన్ను నన్ను ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును చివరి వరకు శ్రద్ధగా జాగ్రత్తగా విను. నీ బ్రతుకులో కూడా ఆశీర్వాదము లేదేమో, దీవెనలు లేవేమో, ఎండిపోయిన చెట్టు వలె ఇక చిగుర్చటం కష్టం, ఇక ఫలాలు కాయటం కష్టం, నేను ఎండిపోయాను ఇక కొట్టేయటమే, ఇంకా బ్రతుకు అయిపోయింది అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఇతరులను ఆశీర్వదించే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అతను ఎవరో కాదండి, అతని పేరు బెన్యామీను. హల్లెలూయా. ఏం పేరండి? బెన్యామీను. అతని జీవితంలో ఏమాత్రము ఆశీర్వాదము లేదు. అతని గురించి కనుక మనం కొంచెం సేపు అతని యొక్క హిస్టరీని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యాకోబు గారు మనకి తెలుసు. ఈ యాకోబు గారికి 12 మంది పిల్లల్లో లాస్ట్ వాడు బెన్యామీన్. మనందరికీ తెలుసు, యాకోబు గారు తండ్రి ఇంటి నుంచి ఆ యొక్క బేతేలును విడిచిపెట్టేసేసి హారాంకి బయలుదేరుతూ ఉంటాడు. వెళ్ళిపోయి అక్కడ ప్రేమలో పడ్డాను రాహేలు ప్రేమలో పడ్డాను అని కొన్ని సంవత్సరాలు తన జీవితాన్ని ఆ ప్రేమలో గడిచిపోయిన తర్వాత మరి యాకోబు గారికి 2 భార్యలు, ఒకళ్ళు లేయా, 2 రాహేలు. ఆ తర్వాత మరిద్దరిని చేసుకుంటాడు. రాహేలు యొక్క దాసిని రాహేలు యొక్క దాసిని, లేయా యొక్క దాసిని కూడా వివాహము చేసుకుంటారు. ఈ నలుగురికి పుట్టినటువంటి సంతానము 12 మంది కుమారులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మందిలో చివరివాడు, కడపటివాడు, లాస్ట్ వాడు ఎవరు అంటే బెన్యామీను. ఈ బెన్యామీను మరి రాహేలుకి మనం చూసినట్లయితే పుట్టినటువంటి కుమారుడుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రాహేలుకి పుట్టినటువంటి కుమారులు 2 కుమారులు. ఒకళ్ళు యోసేపు, 2 బెన్యామీను. యోసేపు బెన్యామీను ఒక తల్లికి పుట్టినటువంటి వాళ్ళు, ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఎవరండి? యోసేపు, బెన్యామీను. సో ఈ యొక్క రాహేలు మరి యాకోబు మరి దేవునితో మాట్లాడి అంత తెలుసుకున్న తర్వాత తిరిగి తన దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, బేతేలుకు దగ్గర పడేటువంటి సమయంలో రాహేలు ప్రసవ వేదన పడుచు ఆ ప్రసవ వేదనలో బిడ్డను కనేసి ఆ బిడ్డని కన్న తర్వాత ఆ నొప్పులు తట్టుకోలేక చనిపోతూ ఒక పేరు పెడుతుంది అతనికి. ఏం పేరు పెడుతున్నా? ఇతనికి చాలా పేర్లు చూస్తామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రవచనాలతో ఒక్కొక్క పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇతన్ని. అయితే ఇతనికి ఆ తల్లి పెట్టిన పేరు బెనోని అని పెట్టింది. ఏం పేరండి? బెనోని అని పేరు పెట్టింది. అనగా దుఃఖపుత్రుడు. ఏం పేరండి? దుఃఖపుత్రుడు అని ఆ తల్లి ఆ కుమారుడికి పేరు పెట్టింది. అయితే ఆమె చనిపోయిన తర్వాత అక్కడ బరియల కార్యక్రమం అయిపోయిన తర్వాత తన తండ్రి అయినటువంటి యాకోబుకి ఆ పేరు నచ్చలే. నా కుమారుడికి దుఃఖం కలుగజేసేవాడేంటి? కుదరదు. అసలు నేను ఆమెను ఎంత ప్రేమించాను, ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు త్యాగం చేశాను, ఆ బిడ్డల కోసమే కదా ఆమె జీవితం అంతా నాతో పోరాడింది, ఆ అక్కతో పోట్లాడింది. అలాంటి బిడ్డ దుఃఖపుత్రుడేంటి? కుదరదు. నా బిడ్డ అందరితో పోరాడే పుత్రుడు అవ్వాలని చెప్పి అతనికి బెన్యామీను అని పేరు పెట్టుకున్నాడండి. హల్లెలూయా. ఏం పేరు పెట్టాడు? బెన్యామీను అని పేరు పెట్టాడు. అనగా కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఏంటంటండి? కుడి చేతి పుత్రుడు. ఎడం చేయి బలంగా ఉంటుందా, కుడి చేయి బలంగా ఉంటుందా చెప్పండి? కుడి చెయ్యి చాలా బలంగా ఉంటుంది, శక్తి కలిగినది. ఈ చేతితో మనం ఏదైనా యుద్ధాలు చేయగలుగుతాం, ఈ చేతితో పోరాడగలుగుతాం, ఈ చేతితో ఏదైనా చేయగలుగుతాం. చాలా బలము కలిగినది, జయించేది కుడి చెయ్యి, శక్తి కలిగినది. అలాంటి కుడి చేతి పుత్రుడు అని మరి ఆ యొక్క తండ్రి చాలా చక్కగా నామకరణం చేసుకుంటాడు. ఎవరికండి? బెన్యామీన్ గారికి చక్కని నామకరణాన్ని చేస్తాడు బెన్యామీన్కి. అయితే అక్కడ నుంచి ఇక మనకి తెలుసు ఆ స్టోరీ. యోసేపు ఐగుప్తుకి అమ్మబడుతూ వెళ్ళిపోతాడు. అక్కడ కొన్ని శ్రమలు యోసేపు ఎదుర్కొని
ఫరో రాజు దగ్గర మరి ఆ రాజ్య సింహాసనంలో మరి అతను కూడా రాజు తర్వాత రాజు అంతటి వాడు అయిపోతాడు. మరి ఆ కరువు వచ్చేస్తుంది. ఆ కరువు వచ్చిన సమయంలో యాకోబు యొక్క కుమారులు 10 మంది ఆ యొక్క కుమారులు మొదట వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళని చూడగానే యోసేపు గుర్తుపడతాడు. ఆ తర్వాత మీరేనా అని అడిగితే లేదు ఇంకొకడు ఉన్నాడని చెప్తాడు. ఇంకొక వ్యక్తి ఏమో చచ్చిపోయాడని చెప్తారు యోసేపు గురించి. ఉన్న వ్యక్తిని తీసుకొని రండి, ఈసారి వస్తేనే మీరు తీసుకొస్తేనే ఆహారం ఇస్తానంటే ఆ సమయంలో వాళ్ళ నాన్నగారిని బ్రతిమలాడితే తండ్రి పంపించకపోతే అప్పుడు యూదా ఏం చేస్తాడంటే, నాన్న తమ్ముడు ప్రాణాలకి నా ప్రాణాన్ని నేను అడ్డు పెడుతున్నాను, నేను నీకు పూటబడి ఉంటున్నాను, ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి తండ్రి దగ్గర ఒక ప్రమాణం చేసి ఆ యొక్క బెన్యామీను ప్రాణాలకి పూటబడి మరి ఆ బెన్యామీను తీసుకొని వస్తారు. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. చక్కగా ఎక్కడికి తీసుకురాబడ్డారు? మరలా వాళ్ళు ఐగుప్తుకి తీసుకురాబడతారు. ఈ హిస్టరీ అంతా మనకి తెలుసు. వాళ్ళల్లో బెన్యామీను కూడా పెద్దగా బెన్యామీని మనం పట్టించుకోం. బెన్యామీను అనుకుంటాం. మనకి ఎక్కువగా యోసేపు ఈ స్టోరీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఈజిప్ట్కి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు అనేటువంటి విషయం మనం తలుచుకుంటూ ఆ యొక్క దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కాబట్టి. అయితే మరి ఈ బెన్యామీను మరి తండ్రేమో మరి ఆ సమయంలో ఐగుప్తులో చనిపోతూ ఉన్నటువంటి సమయంలో ఈజిప్టులో చనిపోబోయే ముందు తన కుమారులందరినీ రమ్మని పిలుస్తాడు. ఎవరు? యాకోబు గారు. పిలిచి ఒక్కొక్క కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఉంటాడు. తండ్రి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకున్న కొడుకులు యాకోబు కొడుకులు. మరొక కొడుకు గురించి మనం మాట్లాడుకున్నాం, ఇస్సాకారు. తండ్రి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకున్నాడు. తండ్రి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా బ్లెస్ చేస్తాడు. అక్కడ యాకోబు గారు ఒక్కొక్క ప్రవచనాన్ని ఇస్తాడు ఒక్కొక్క వ్యక్తి గురించి. యోసేపుకి అయితే ఫలించడి కొమ్మ, నీటి యోట నాటబడిన కొమ్మ అని అది దీవిస్తాడు. ఇక రూబేను విషయానికి వచ్చేసరికి తండ్రి మంచం ఎక్కినటువంటి పనికిమాలినోడు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతూ దీవిస్తూ ఉంటాడు. అట్లాగా ఇక లేవి షిమ్మి వీళ్ళేమో వీళ్ళ ఖడ్గం కడుపులు దూసింది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అట్లాగా ఆశీర్వదిస్తూ బెన్యామీన్ దగ్గరికి వచ్చేసరికి ఏమని దీవిస్తాడంటే, చీల్చునట్టి తోడేలు, ఉదయం ఎర్రను తిని సాయంత్రం దోపుడు సొమ్ము దోచుకునేటువంటి వాడు అని దీవిస్తాడు. తండ్రి ప్రవచించేటప్పుడు చీల్చే తోడేలు అని ప్రవచించాడు. మరి ఇతనికి ఒక్కొక్కళ్ళొక్క పేరు పెట్టుకున్నారు. ఇక మన మోషే గారు ఉన్నారు. మన మోషే గారు ఒక పేరు పెట్టుకున్నారు మన బెన్యామీన్ గారికి. యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఏం పేరు పెట్టారు? యెహోవాకు ప్రియుడు అని. ఇన్ని పేర్లు ఎలా వచ్చేసినాయి అబ్బాయి ఈ బెన్యామీన్ గారికి? చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పిలుచుకున్నారు. నిజమే, బెన్యామీను జీవితంలో మొదటి దినముల్లో ఆశీర్వాదం ఏమాత్రము లేదు. బెన్యామీను చివరివాడిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా బెన్యామీను జీవితంలో ఇతడు కనిష్ఠుడు. ఎవరంటండి? అనగా చిన్నవాడు. అతని జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు. మొదటి దినముల్లో మనం చూస్తే అయ్యో యోసేపు చచ్చిపోయాడు, ఇతడు కూడా ఏమైందోనని చెప్పేసి తండ్రి కనీసం అటు ఇటు పోనీకుండా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. వదిలిపెట్టట్లా. అంత ప్రేమ చూపించినందుకు యోసేపుని అన్నలు ఏం చేశారండి? చంపబోయారా లేదా? అమ్మేశారా లేదా? మరి అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తా కూర్చోబెట్టుకున్నాడు బెన్యామీని. ఈ బెన్యామీనికి భయం వేసి ఉండదా? బాబాయ్ మా అన్నను ప్రేమిస్తేనే వీళ్ళు ఈ విధంగా చేశారు, మా నాన్న నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, రేపు రోజున నా పరిస్థితి ఏందిరా అని ఎంత భయపడతా ఉండు. రేపు మా రోజున మా నాన్న చచ్చిపోతే నా పరిస్థితి ఏందనుకున్నాడు ఏమో నాకు తెలియదు. అతడు కనిష్ఠుడు, చివరివాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నా అలానే కూర్చొని ఉంటున్నావు. ఆత్మీయతలో ఎదగట్లా, చిన్నదానిగానే మరగుజ్జుగానే ఉంటున్నావు. ఆత్మలో నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో చెప్పబడినట్లు లెక్కకు చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీరంట ఇంకా ఎలాగున్నారంట? పాలు తాగువారుగానే ఉంటున్నారు. ఇంకా పాలు త్రాగువారుగానే ఉంటున్నారు అంటున్నాడు దేవుడు. ఈరోజు మరగుజ్జు స్థితి నుంచి నువ్వు బయటికి రా. మరగుజ్జు భక్తుల నుంచి నువ్వు బయటికి రానంతకాలం నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. అంతే. నీ జీవితంలో మేలులు నువ్వు చూడలేవు, నువ్వు వర్ధిల్లలేవు. బెన్యామీను జీవితంలో ఏమాత్రము ఆశీర్వాదము లేనివాడిగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రితో ఉన్నా కూడా ఏమాత్రము బ్లెస్ చేయబడలేదండి. అడుక్కోవడానికి వెళ్ళాడు. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే ఈ ఊరి నుంచి మరొక ఊరికి అడుక్కోవడానికి పోయారు. అంతే కదా మన భాషలో. ఈడ తిండి లేక ఆడ అడుక్కోవడానికి వెళ్ళారు. ఆడ పని చేసుకోవడానికి వెళ్ళారా? ఫస్ట్ పని చేసుకోవడానికి వెళ్ళారా? ఆహారం అడుక్కోవడానికి వెళ్ళారు. అక్కడ ఆహారం బాగా దొరుకుతుందంటే ఐగుప్తులో అడుక్కొచ్చుకుందామని వెళ్ళారు లెక్కకైతే. అంతే కదండి.
ప్రియదేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూడండి బెన్యామీను. అంతేకాదు ఇక్కడ తండ్రి అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? చీల్చునట్టి తోడేలు. ఆదికాండం 49వ అధ్యాయం 27వ వచనం. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని పిలుస్తూ ఉన్నాడు. ఎస్, తోడేలు స్వభావం కలిగినటువంటి వారు. ఈరోజు నీ యొక్క జీవితంలో దేవుని నమ్ముకున్నావు అని పేరు కలిగి ఉండి ఈ తోడేలు స్వభావం నీ జీవితంలో పోవట్లా. ఈ తోడేలు స్వభావం పోవట్లా. గొర్రెతోలు కప్పుకొని క్రైస్తవురాలు విశ్వాసిని అని చెప్పేసి కప్పుకొని లోపల ఉన్నటువంటి తోడేలు స్వభావాన్ని దాచిపెడుతున్నావు. ఈరోజు దాచిపెట్టేస్తూ ఉన్నావు నీ తోడేలు స్వభావాన్ని. ప్రియదేవుని బిడ్డ, దేవుడు అసలు తోడేలను ఎవరికి పెట్టాడో తెలుసా? విశ్వాసులకు ఏం పేరు పెట్టాడండి దేవుడు? గొర్రెలు, నా గొర్రెలు అని పేరు పెట్టాడు దేవుడు. నా గొర్రెలు. మరి తోడేలు ఆడి నుంచి వచ్చినాయి. అసలు తోడేలను ఎవరు పెట్టాడు? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. జాగ్రత్త, అందరూ బోధకులు కాదు. తోడేళ్ల చర్మము కప్పుకున్నటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు. తోడేళ్ళు లోపల తోడేళ్ళు, పైకి గొర్రె చర్మము కప్పుకున్నటువంటి బోధకులు ఎక్కువైపోయారు. సంఘాలు ఎక్కువైపోయినాయి. సంఘముల్లో తోడేళ్ళు మనస్తత్వము, తోడేళ్ల సేవకులు వచ్చేస్తూ ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి గుడ్డిగా పరిగెత్తుతూ ఉన్నావు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి గుడ్డిగా నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావు. జాగ్రత్త, నష్టపోతావు. ఒక సేవకురాలుగా ఒక సేవకుడిని ఒక ఇంటికి రానిచ్చినందుకు నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. మన సంఘ బ్రదర్స్ కానివ్వండి, మరి పాస్టర్ గారు వాళ్ళు కానివ్వండి, ఆ విషయంలో ఎంతగా నిలబడినారో. ఆ దుర్మార్గుడు యొక్క మాటల నుంచి, తోడేలు యొక్క స్వభావం అంతరంగంలో కలిగి ఉన్నటువంటి సేవకులండి ఈరోజు ఏర్పరచబడిన వారిని సైతము చీల్చేటువంటి తోడేలు స్వభావం కలిగినటువంటి వారు. ఆడ ప్రవచనము, ఆడ బాగుంది, ఈడ బాగుంది, ఆడ ఏసీ ఉంది, ఆడ భోజనాలు పెడుతున్నారు, ఈడ ఇది పెడుతున్నారు, పరిగెత్తుతున్నావు. జాగ్రత్త, నీ దొడ్డి నుంచి వేరైపోతున్నావు. తోడేలు స్వభావమునకు లోనైపోతున్నావు. వారిని పక్కన పెడితే నీ జీవితంలో గొర్రె స్వభావం పోయి తోడేలు స్వభావం ఎక్కువైపోతుంది. పైకి గొర్రెలాగా ఉంటున్నావు, లోపల తోడేలు స్వభావాన్ని విడిచిపెట్టట్లా విశ్వాసి. నువ్వు కూడా ఏం జరుగుతుందంట, ఏందంట, నువ్వు రావు, ప్రార్థన చెయ్యవు, పార్టిసిపేట్ అవ్వవు, ఇవ్వవు, ఇచ్చేవాళ్ళని చేసేవాళ్ళని ఎందుకు తోడేలులాగా చీల్చడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, దేవుని యొక్క శాపములను మన మీదకు వస్తాయి. సహోదరి సహోదరుడా, ఈ తోడేలు స్వభావాన్ని విడిచిపెట్టు. ఈ తోడేలు స్వభావాన్ని విడిచిపెట్టు. నీ తండ్రి ఇంటిలో గొర్రె పిల్లవలే నడుచుకోవటం నేర్చుకో. వేషధారులుగా మనం ఉండకూడదు. తప్పమైనటువంటి కుమారుడు తన స్వభావాన్ని చక్కగా చూపిస్తున్నాడండి. తండ్రి దగ్గరే ఉండి గొర్రె చర్మాన్ని కప్పుకొని ఉన్నాడు. ఎవరండి? పెద్ద కుమారుడు. తప్పిపోయినటువంటి కుమారుడు అన్న. పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడా లేదా? తండ్రి దగ్గర ఉన్నాడా లేదా? తన ఇంట్లోనే నిఘా వేస్తున్నాడు. వచ్చి ఏం జరుగుతుంది మా ఇంట్లో చూసిరా, పన్నోడిని పంపిస్తున్నాడు. ఏం జరుగుతుందో చూసిరా పో. ఎవరిల్లు అది? ఎవరిల్లండి అది? అతని ఇల్లే. అతని ఇంట్లో తండ్రి ఏం చేస్తున్నాడు, ఏంటి విందులు వినపడుతున్నాయి అని ఎంక్వైరీలు చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఏం జరుగుతుందో ఏం చేస్తుందో నీకు అసలు ఏం పడితేనేగా పేరుకే. సంఘంలో ఏం జరుగుతున్నాయో ఏందనేది తెలియదు. మళ్ళీ ఎంక్వైరీలు, సేవకుల మీద ఎంక్వైరీలు, విశ్వాసుల మీద ఎంక్వైరీలు. జాగ్రత్త. ఉంటూనే తండ్రి ఇంటిలో ఉంటూనే తండ్రితో కనిపెట్టుకుంటూ ఉంటేనే ఈ ఎంక్వైరీలు అవసరమా? నీ ఇల్లేగా, స్వతంత్రంగా రా, స్వతంత్రంగా ఉండు, స్వతంత్రంగా ప్రార్థన చేయి, స్వతంత్రంగా పరిచర్య చేయి, స్వతంత్రంగా చక్కగా ఉండండి. అంతేగాని గొర్రెలుగా ఉండి పైకి లోపల తోడేళ్ల స్వభావాలు మన జీవితాల్లో ఉండకూడదు. నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా పైకి గొర్రె వలె హాయని పలకరిస్తూ తోడేళ్ళలో విషం పెట్టుకున్నావేమో నీ జీవితంలో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఈరోజు మార్చుకో ఆ స్వభావాన్ని. ఈ యొక్క బెన్యామీనులో ఆ స్వభావాలు బెన్యామీను గోత్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎలానో తెలుసా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. బెన్యామీనీలు ఆ ఊరి వారిలో కొందరు
పోకిరిలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇక్కడ ఒక సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పెళ్ళైనటువంటి ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడాను బయలుదేరి ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో పొద్దుపోయి బయట అక్కడ ఉండేసరికి అది బెన్యామీనీలు నివసించేటువంటి స్థలం. అయితే ఆ ఊరిలో ఉన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక ముసలివాడు ఏం చేశాడంటే, అయ్యా మీరు పడుచువారు, ఇలా అర్ధరాత్రులు బయట మీరు విశ్రమించటం మంచిది కాదు, నా ఇంటికి రండి అని చెప్పేసి ఆ ముసలివాడు ఆ ఇద్దరిని కూడా లోపలికి ఆహ్వానిస్తాడు. లోపలికి ఆహ్వానించినప్పుడు వారిద్దరు లోపలికి రాగానే ఈ బెన్యామీనీలు వాళ్ళు స్వభావం ఎలాంటి స్వభావం అంట, దేవుడే చెప్తున్నాడు, అక్కడ రాశాడు ఎలాంటి స్వభావం, పోకిరి వాళ్ళు వెళ్ళిపోయి తలుపు కొట్టేస్తూ ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రజలు కనుక చేసినట్లు భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సొదొమ గొమొర్రాలో దేవదూతలు వెళ్ళి లోతు ఇంట ఉంటే సొదొమ గొమొర్రా ప్రజలు కనుక ఎలాగ వారిని ఇబ్బంది పెట్టినారో ఆ దేవదూతల్ని అలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎవరాళ్ళు వచ్చిన వాళ్ళతో మేము మాట్లాడాలి, బయట పంపించు, మేము మాట్లాడాలి, మాకు కావాలి. నీకెందుకు చెప్పు, సంఘంలో ఏం జరిగితే నీకెందుకు, ఒక్కరోజు కూడా ప్రార్థనకి రావు, నీకెందుకు, ఎవరింట్లో ఏం జరిగితే నీకెందుకు, వాళ్ళ ఇంట్లో జరిగింది వీళ్ళింట్లో నీకెందుకు, వాళ్ళ ఇళ్లలో జరిగినటువంటి విషయాలు, వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి విషయాలు నీకెందుకు. ఎంత పోకిరోళ్ళు అంటే పంపించే వాళ్ళని మేమేంటో వాళ్ళ సంగతి మేము చూడాలా. కొంతమంది పోకిరి మాటలు తెగ మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిస్తే పోకిరి పనులు, బూతులతో కూడినటువంటి అల్లరితో కూడినటువంటి పోకిరి చేష్టలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం ఇంకా చాలు. ఒకప్పుడు తెలియనప్పుడు నువ్వు పోకిరి పనులు చేసావు, పోకిరి మాటలు మాట్లాడు ఊరికినే అన్నా, సరదాగా అన్నా, తమాషాగా అన్నా, ఆ మాట ఎంత అర్థం వస్తుంది, నువ్వు మాట్లాడే ఒక మాట ఎంత అర్థం వస్తుంది. ఒక బూతు మాట చమత్కారంగా ఒక బూతుతో ఒక సరసోక్తితో మాట్లాడేస్తావు. అలాంటి పోకిరి మాటలు సరసోక్తులు మాట్లాడి కదా సంసోను బలాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే మొత్తం సర్వనాశనం అయిపోయి కళ్ళు కూడా ఓడబెక్కునే స్థితికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త సుమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో రోమీయులకు రాసిన పత్రిక 13:13 అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోండి. పోకిరి చేష్టలు మానండి. ఇంకా ఈరోజు యేసుని అంగీకరించిన మనము పోకిరి మాటలు నీకు ఎందుకు వస్తున్నాయి? అసలు చమత్కారంగా వదిలేస్తారు, చమత్కారంగా మాట్లాడేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలం బహు జాగ్రత్తగా ఉండాలి. దావీదు అంటున్నాడు, భక్తిహీనుల ఎదుట నా నాలుకను కాపాడుకుంటానయ్యా, నేను కాపాడుకోవడానికి సహాయం చేయయ్యా అంటున్నాడు. జాగ్రత్త సుమా. ఈరోజు పోకిరోళ్లే కాదండి, వాళ్ళు ఆ 22వ వచనంలో చదివితే కనుక మీరు ఆ స్త్రీని బయటికి తీసుకొచ్చేసి ఆమెతోటి పాపం రాత్రంతయు కూడా గడిపేసి రాత్రంతా ఆమెను పాడు చేస్తారు. బెన్యామీనీలు రాత్రంతా ఆమెతో గడుపుతారు. కొందరు ఆమె తెల్లారిపాటికి చచ్చి శవంలాగా పడి ఉంటుంది. చూడండి, వీరు తోడేలు స్వభావం కాదా, చీల్చినటువంటి స్వభావం కాదా వీళ్ళది? ఎంత ఘోరంగా ఉన్నారు. అందుకే బెన్యామీను జీవితంలో ఆశీర్వాదాలు లేవు. అడుక్కోవడానికి వచ్చేసాడు. అన్నని తెలియదు, పూట పెట్టడానికి వచ్చారు. మీ తమ్ముడిని తెస్తేనే నేను ఇస్తానంటే పర్వాలేదని తమ్ముడు కూడా తీసుకొని వచ్చారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. గోనె సంచిలో అక్కడ పోయటానికి మనం చూస్తున్నాం. గోనె సంచి దరిద్రతకు గుర్తు. దేనికి గుర్తు? దరిద్రానికి గుర్తు. చూడండి, అంత దరిద్రతలో ఉన్నాడు బెన్యామీను. ఏ ఆశీర్వాదము ఆ యొక్క జీవితంలో లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ యొక్క ఆశీర్వాదాలు లేకపోవటానికి నీ పోకిరి చేష్టలే, నీ తోడేలు స్వభావమే, నువ్వు ఎదుగు బదుగులేనటువంటి భక్తి జీవితమే. అంతేకాదండి, ఈ విషయము 12 గోత్రాల వారికి తెలిసిపోయింది. ఇశ్రాయేలు ప్రజల ప్రాంతంలో ఈ యొక్క యవనస్తుడు ఏం చేస్తాడంటే, అసలు ఎప్పుడు విని ఇప్పుడు వింటున్నాం మనం. ఈ మధ్య రీసెంట్గా ఇలాంటి కార్యక్రమాలను మనం యూట్యూబ్ ఛానల్స్లో చాలా చూస్తూ ఉంటాం. ఆ చనిపోయిన భార్యను అతడు మోసుకొని వెళ్ళిపోయి అతనికి జరిగినటువంటి బాధను ఎవరితో చెప్పుకోలేక ఆమెని 12 ముక్కలు చేసి ఆ యొక్క 12 గోత్రాల ప్రదేశాలకి ఆ ముక్కల్ని పంపించేస్తాడు. అది మనం ఇప్పుడు చూస్తున్నాం రీసెంట్గా అలాంటి పనులు చేసేవాళ్ళని.
పంపించినప్పుడు అది చూసి అందరూ భయపడిపోయి, అయ్యో ఇశ్రాయేలీలలో ఇలాంటిది ఎప్పుడు కూడా మనం చూడలేదే, కనివిని మనం ఎప్పుడు ఎరగలేదు, ఏంటిది ఎలా జరిగిందని చెప్పి వారు ఆలోచించుకొని ఎవరు చేశారనగానే బెన్యామీనీయులు చేశారని వస్తుంది. హల్లెలూయా. ఎవరు చేశారు? బెన్యామీనీయులు. వీరు చాలా పద్ధతిగా 11 గోత్రాలు వారు వెళ్ళి బెన్యామీనీయులను అడుగుతారు, పిలిపించి పెద్దలను, ఇదిగో మీలో చేసినటువంటి ఆ పొరపాటు చేసిన వ్యక్తుల్ని మాకు అప్పగించండి, బెన్యామీనీయుల్లో మీ గోత్రంలో చేసినటువంటి తప్పు చేసిన ఆ వ్యక్తుల వరకు మాకు అప్పగించండి, మేము పనిష్మెంట్ ఇచ్చుకుంటాం, వారి వరకు ఇవ్వండి అంటే వారు ఏం చేస్తున్నారో తెలుసా అండి? చూడండి 20వ అధ్యాయము సహోదరి, న్యాయాధిపతుల గ్రంథం త్వరగా చదువుదాం. 20వ అధ్యాయము 13. గిబియోనులోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీల నుండి దోషమును చేయుదమని పలికింపగా బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట. అంటే చూడండి ఎట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళంటే, తప్పు చేసినటువంటి ఈ యొక్క బెన్యామీనీయులని వారి సహోదరులని బయటికి పంపడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళ ఏదో చేశాళ్లే, తప్పు చేస్తే మీరు వచ్చి చంపేస్తారా, రండి కావాలంటే మేము కూడా చూసుకుందాం, మీరు యుద్ధానికి వస్తారా, మేము కూడా యుద్ధానికి వస్తాం, రండి, మేము యుద్ధం చేయడానికైనా సిద్ధమే, కానీ తప్పు చేసిన ఈ వ్యక్తులను మీకు మేము మాత్రం అప్పగించమంటున్నారు. పాపాన్ని కప్పిపుచ్చుతూ ఉన్నారు, తప్పుని సమర్థిస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారో చూడండి. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది, బెన్యామీనీయులు తప్పు చేసి వారిని వారు సమర్థించుకుంటూ ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో దీవెనలు లేవు. నీ జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు లేవంటే, చేసిన తప్పుని కవర్ చేసుకోవడంలో నీ వంటి ఫస్ట్ ఉండే స్థానం నీదే. నీ తర్వాతే ఎవరైనా కూడాను. నీ తప్పుని ఎప్పుడు కప్పిపుచ్చుకుంటూ ఉంటావు. పైకి గొర్రెబొచ్చును కప్పేసుకొని లోపల తోడేలు స్వభావం కలిగినటువంటి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు అంటే నీ తప్పుని ఒప్పుకోలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. వారు కప్పిపుచ్చుతూ వచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు తప్పుని చూపించే వాళ్ళంటే కోపమే. తప్పును చూపిస్తూ హెచ్చరించే దైవ సేవకులంటే చాలా కోపం. నేను అహరోనులాగా అయితే ఉండటానికి ఇష్టపడతా, కానీ కొన్ని విషయాలలో యాజకుడిగా కొన్ని విషయాలలో నేను ఉండటానికి ఇష్టపడను. నా మనస్తత్వం అయితే అది కాదు, దేవుడు నన్ను పిలిచిన పిలుపు అయితే నాకు అది కాదు. అహరోను అంట మోషే గారు ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్తే రావటం లేట్ అయిపోతే ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి అహరోను వదిలేశాడంట. అహరోనుని నమ్మి మోషే అహరోనుని పెడితే, అహరోనుని నమ్మి దేవుడు అప్పగిస్తే, అహరోను యాజకుడైనటువంటి అహరోను, మరి మోషే స్థానంలో అక్కడ ఉన్నటువంటి అహరోను ఏం చేశాడంట, వారి విచ్చలవిడితనానికి చూసి చూడనట్లు వదిలేశాడంట అండి. చదువుకొని కావాలంటే మీరు తర్వాత. నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. నేను చూడనట్లు మీ తప్పుల్ని సమర్థించేటువంటి సేవకురాలు మాత్రం కాదు. నువ్వు సంఘం షిఫ్ట్ అయినా నాకు ఇష్టమే, నేను ఉన్నది ఖచ్చితంగా చెప్పేస్తానంతే. ఆయన మనమడు ఫినేహాస్ గారంటే నాకు చాలా ఇష్టం అండి. యాజకుడు ఫినేహాసు యాజకుడు తప్పుని చూసి ఓర్వలేకపోయాడంట. దేవునికి కలిగిన మనస్సు కలిగి ఉన్నాడంట ఫినేహాస్ గారు. మోషేకి కలిగిన మనస్సు కలిగి ఉన్నాడంట. మోషే ఏంటి ఇట్లా ఇంత వ్యభిచారం చేసేస్తున్నారు అని అంటూ ఉన్న లోపే బల్లెం తీసుకొని ఒక్క పొడి చవతలు పడేశాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. తప్పుని పాపాన్ని సహించలేకపోయాడు ఫినేహాస్, చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఈరోజు మీ సేవకురాలు మీకు మీ యొక్క బలహీనతలు లేకపోతే మీరు ఎదుర్కొంటున్నటువంటి పాపములను శాపములను ఎత్తి చూపుతూ ఉంటున్నప్పుడు మీకు సేవకురాలు ఒక పెద్ద దేవతలా కనపడట్లేదు, కానీ ఒక దెయ్యం రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా మమ్మల్ని తిడతానే ఉంటారు, ఎప్పుడు చూసినా మమ్మల్ని అంటానే ఉంటారు. నిన్ను అంటలేదు తెల్ల, నీలో ఉన్న లోపాలను సరి చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మంచిదానివి, నువ్వు బంగారు బిడ్డవి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి బంగారు తల్లివి, బంగారు తండ్రివి నువ్వు. కానీ అప్పుడప్పుడు వాడు నిన్ను కెలుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు నీ హృదయాన్ని వాడు పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు తప్పుని సమర్థించబాక. అది నీ చెల్లైనా నీ అక్కైనా ఎవరైనా సరే ఎవరిని సమర్థించొద్దు. తప్పుని తప్పుగానే ఎంచుదాం. ప్రియదేవుని బిడ్డ, ఇవి తోడేలు స్వభావము కాదా?
కాదా? బెన్యామీనులో అందుకే తన జీవితంలో ఆశీర్వాదాలు లేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. నీ జీవితంలో కూడా అలాంటి స్వభావాలు ఉన్నాయేమో పరిశీలించేసుకో. మరి ఎలా బ్లెస్ చేయబడ్డాడు? ఎలా ఇతరులను ఇంతవరకు ఆశీర్వాదం లేనటువంటి బెన్యామీను సడన్గా ఇతరులను ఆశీర్వదించే స్టేజ్లోనికి ఎలా వెళ్ళాడబ్బా అని మనం అనుకుంటాం. రండి త్వరగా అది కూడా మనం ముగించేసుకుందాం. ఆదికాండం 43వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మరియు అతడు అనగా యోసేపు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. ఏమండి, అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు అందరినీ కూర్చోపెట్టాడు, అన్నదమ్ములు అందరికీ 2 పంపించాడంట. 2 రొట్టెలు ఇస్తే బెన్యామీన్ దగ్గరికి వచ్చేసరికి 5 అంతలు ఇచ్చాడంట. అంటే 2 5లు 10 పంపించాడు. 10 అంటే యోసేపు చేత బెన్యామీను ప్రేమించబడ్డాడు. హల్లెలూయా. యోసేపు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యము. ఎవరికి సాదృశ్యం? ఎస్, బెన్యామీను పాపి అయిన మానవునికి గుర్తుగా ఉన్నాడు, అనగా నీవు నాకు గుర్తుగా ఉన్నాడు. బెన్యామీను స్థానములో మనమున్నాము, యోసేపు స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. బెన్యామీనును యోసేపు అమితముగా ప్రేమించాడంట. ఈరోజు క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించాడు, నువ్వు కాదు ప్రేమించింది. నువ్వు కాదు ప్రేమించింది ప్రియదేవుని బిడ్డ, ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని 3:16 యోహానులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొదట మనలను ప్రేమించును కనుక మనము ప్రేమించుచున్నాము అని యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 చూస్తున్నాం. ఎంత ప్రేమించాడంట? సిలువ మరణము పొందునంతగా నువ్వు ప్రేమించబడ్డావు. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా బెన్యామీను వలె ఒకప్పుడు భయంకరమైన దుస్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలో, జీవము లేనటువంటి బ్రతుకులో పడి ఉన్నటువంటి వాళ్ళమే మనము కూడా. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా నీ జీవితంలో ఉన్నదేమో నాకు తెలియదు, ఇప్పుడు కూడా ఆ స్వభావం నీ జీవితంలో ఉన్నదేమో, నడుస్తుందేమో నాకు తెలియదు సహోదరి సహోదరుడు. అయితే దేవుడు నిన్ను ప్రేమించాడని గుర్తుపెట్టుకో. రెండవదిగా మనం చూస్తాము, అయితే అక్కడ యోసేపు బెన్యామీనును ప్రేమించి ఆ యొక్క గోనెలో ధాన్యమును పోసి అందులో ఒక వెండి పళ్ళెము పెడతాడు. తన సొంత పళ్ళాన్ని, తను తినేటువంటి సొంత పళ్ళెము. 44వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం 17వ వచనాల్లో మనం చూస్తాము. వెండి పళ్ళెమును పెడతాడు. వెండి పళ్ళెమును పెట్టుట ద్వారా అది అతను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా పళ్ళెము ఎవరో దొంగిలించారన్నప్పుడు అది ఎవరి గోనెలో ఉన్నదని చూసినప్పుడు బెన్యామీను యొక్క గోనెలో ఉంటున్నది. అనగా వెండి పళ్ళెము విమోచనకి గుర్తు. ఒక దాసుడు అనబడినటువంటి వాడు వెండి చేత విమోచించబడతాడు. కొంత వెండిని వెలగా చెల్లించి ఆ దాసుడిని విమోచిస్తారు. వెండి విమోచనకి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పాపపు బానిసత్వములో, దరిద్రతలో, దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బెన్యామీనును మరి యోసేపు వెండి పళ్ళెము ద్వారా విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పట్టబడతాడు. బెన్యామీను పట్టబడినప్పుడు గుట్టు రట్టయిపోతుంది. నేనేమి అన్నని, నువ్వు నా తమ్ముడురా అయిపోయింది. విమోచింపబడ్డాడు. ఆనందం, సంతోషం స్టార్ట్ అయిన బ్లెస్సింగ్లు అక్కడి నుంచి బెన్యామీన్ జీవితంలో. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు మరి వెల చెల్లించి, క్రయధనాన్ని చెల్లించి ఆయన స్వరక్తము చేత నిన్ను నన్ను కొన్నాడు. హల్లెలూయా. యోసేపు విమోచింపబడినట్లుగా, యోసేపు ద్వారా బెన్యామీనును విమోచించినట్లుగా, ఆ వెండి ద్వారా విమోచించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తమును కార్చి విమోచించినాడు. మనము ఆయన రక్తము చేత మరి మన పాపముల నుండి మనల్ని విమోచించినాడని మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు విమోచింపబడిన బిడ్డవి, విమోచింపబడినటువంటి వాడవని గుర్తుపెట్టుకో. అంతేకాదు, మరి ఇక్కడి నుంచి అతని జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతున్నాయి. విమోచింపబడిన తరువాత ఇతను ఎలాగా ఉన్నాడో తెలుసా అండి? మొట్టమొదటిగా మనము చూసుకున్నట్లయితే విమోచింపబడిన తర్వాత చాలా మరి తనను ప్రేమించినటువంటి అన్నను ప్రేమించటం స్టార్ట్ చేశాడండి. తన అన్నని ప్రేమించటం స్టార్ట్ చేశాడు. ఎలానో తెలుసా అండి? బెన్యామీనుకి 10 మంది పిల్లలు ఉన్నారండి. ఎంతమంది పిల్లలండి? 10 మంది పిల్లలు ఉంటారు. ఆదికాండం 46వ అధ్యాయం 21 తర్వాత చదువుకోండి కావాలంటే. ఇది ఒక పెద్ద మెసేజ్ అవుతుంది. ఈ టాపిక్ ఎత్తితే ఇదొక పెద్ద మెసేజ్ అవుతుంది. ఆ 10 మంది పిల్లలకి యోసేపు యొక్క జీవితాన్ని సాదృశ్యంగా ఒక్కొక్క పేరు పెట్టుకుంటాడు.
తన అన్న జీవితంలో గడిచినటువంటి సందర్భాలని ఒక్కొక్క పేరు పెడతారు. ఉదాహరణకి ఫస్ట్ వాడి పేరు బెలా అని పెడతాడు. బెలా అంటే మింగడం అని అర్థం. అంటే కానానులో నుండి యోసేపు అదృశ్యం కావడాన్ని, మింగేయడాన్ని అనే అర్థాన్ని చూపిస్తూ ఉంటుంది. అట్లాగా ఒక్కొక్క కుమారుడికి యోసేపు యొక్క జీవితాన్ని ఒక పేరుగా పెడతాడు. నయమాను అని పెడతాడు. నయమాను అంటే దయగలిగినటువంటి మాటలతో వాళ్ళని ఆదరించినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని మరొక గుర్తుగా మరొక కుమారుడికి పెడతాడు. అట్లా 10 మంది కుమారులకి యోసేపు జీవితం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పేర్లు పెట్టేస్తాడు. అంటే తన అన్నని ఎంత ప్రేమించాడో చూడండి. తన అన్న తనకు చేసినటువంటి త్యాగానికి ప్రతిగా అతన్ని ఎలాగా ఆ పేర్లు పెట్టుకోవటం ద్వారా గౌరవిస్తూ ఉన్నాడు. మనం కూడా ఇప్పుడంటే కొద్దిగా లేటెస్ట్ అయిపోయింది, కానీ పూర్వపు దినాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనం కూడా ఏం చేస్తామంటే మన పితరులను ప్రేమించి వారికి గుర్తుగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కనీసం ఒక సా కలిసేటట్టు చూడరా, ఒక తా కలిసేటట్టు చూడరా అంటారు. మా తాత పేరు సుబ్బయ్య కాబట్టి సా కలిసేటట్టు చూడండి అంటారు. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ప్రేమని ఆ పేర్లు పెట్టుకోవడం ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు. మా నాన్నగారిని కూడా వాళ్ళ పిల్లలు లేకపోతే మా నాన్న చిన్నమ్మ గారు మా నాన్నగారిని పెంచుకుందంట. ఆ ప్రేమతోటి ఆమె పేరు ఫస్ట్ నాకు పెట్టారు సీతారామమ్మ అని. ఆ తర్వాత మరలా రిజిస్టర్లోకి వచ్చేసి సీతామహాలక్ష్మి అని మార్చుకున్నారు. ఆ తర్వాత ప్రభులోకి వచ్చాక నన్ను దీవెనగా మార్చాడు. హల్లెలూయా. అంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ చావక కొన్ని పెట్టేసుకుంటాం. మరి ఈ యొక్క బెన్యామీను కూడా ఎంత ప్రేమ చూపాడంటే తన సొంత పిల్లలు 10 మందికి యోసేపు హిస్టరీ కనపడేటట్టు పేర్లు పెట్టాడంట. హల్లెలూయా. ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడు, ఎంత గౌరవించాడు తన అన్నని. అందుకే మరి బెన్యామీను ఆశీర్వదించేవాడిగా మారిపోయాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఆ స్వభావం ఉందా? ప్రేమించే మనసు ఉందా నీ జీవితంలో? ఎదుటివారిని నీకు ప్రేమ చూపితే నీకు భలే అసహ్యం, కోపం, చిరాకు, చాలే బో చెప్పావులే బో విన్నావులే అంటూ ఉంటారు. ఏదన్నా చేస్తే చాలా చులకనగా తీసి పడేస్తూ ఉంటారు. గౌరవించడం నేర్చుకోండి పెద్దల్ని. యోసేపు చూడండి ఎలా గౌరవించాడు. తన బిడ్డలకు పేరు పెట్టుకోవడం ద్వారా తన అన్నని ఎంత గౌరవించాడో తెలుస్తుంది. సరే, రెండో విషయానికి వస్తాను. చూడండి, ఇంకొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 60వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే ఈ సందర్భం ఏమిటి అంటే, ప్రత్యక్షపు గుడారము కట్టేటువంటి ఆ సమయంలో మోషే గారు ఆ యొక్క గుడారంలో ఆయా వస్తువులను దేవుడు చెప్పినట్లుగా తయారు చేసి ఆయా స్థలాల్లో ఆ యొక్క వస్తువులని మరి మోషే గారు అక్కడ పెట్టిస్తాడు. అలానే బయట బలిపీఠము పెట్టిస్తాడు. బలిపీఠము పెట్టిన తర్వాత 12 గోత్రాల వారిని వచ్చి ఒక్కొక్కరి వంతు చొప్పున వారిని బలి అర్పించమని చెప్తాడు. చెప్పినప్పుడు చూడండి, ఈ యొక్క బెన్యామీను ఎక్కడున్నాడు? ఎవరని చెప్పుకున్నాం? ఫస్ట్ ఎన్నవాడు? కనిష్ఠుడు, చివరివాడు. ఇప్పుడు చదువుదాం రండి. 60వ వచనం ఒకసారి చదువు తల్లి. 9వ దినమున అర్పణము తెచ్చినవాడు. ఎస్, చదువు. హల్లెలూయా. బెన్యామీనీయులు 9వ రోజు అర్పణ తీసుకొని వచ్చారు దేవుడి సన్నిధికి. అతడు చివరివాడు కదా, లెక్కకైతే 12వాడు కదా. కానీ ఇదిగో పలానా వంతుల వారీగా తెండని మోషే చెప్పలేదు. కానీ మీరు తెండి, ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తీసుకురండి అనగానే వెంటనే 9వ రోజు పరిగెత్తుకుంటూ వచ్చేసాడంట బెన్యా. నేను చిన్నోడు కదా, లాస్ట్లో చూద్దాంలే, నాదేముందిలే, చివరిలో చూద్దాంలే, చివరి ఇద్దాంలే అనుకోలేదండి. ఎన్నో రోజు వచ్చేసాడంట? 9 సంఖ్య. మనకి బైబిల్లో ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క గుర్తులు ఉన్నాయి. అది మనం బైబిల్ స్టడీలో కూడా చాలా వరకు ధ్యానించాం. ప్రియదేవుని బిడ్డలారా, 9 పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ నడిపింపుకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ రోజు అనగా 9 కృపావరాలు ఎన్ని? 8 9? గడి చెప్పాలా? కృపావరాలు 9, ఆత్మఫలాలు, ధన్యతలు 9. ఈ విధంగా 9 అనేది ఆత్మ నడిపింపుకు గుర్తుగాను, పరిశుద్ధాత్మ నడిపింపుకు గుర్తుగా ఉన్నది. ఒకప్పుడు తన ఇష్టం వచ్చినటువంటి పనికిరానటువంటి వాడిగా జీవించినటువంటి బెన్యామీను ఆత్మ నడిపింపుతో దేవుని సన్నిధికి బలి అర్పించడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే బెన్యామీను జీవితం ఆశీర్వదించబడింది. చివరివాడే, కానీ ఇప్పుడు ఆత్మ నడిపింపుతో వస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా మరగుజ్జుగా ఉండొచ్చు, అయితే దేవుణ్ణి అడుగు, ప్రభువా నీ ఆత్మ నడిపింపుతో నన్ను నడిపించండి అని అడుగు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అంతే కదండి. మరి మనము ఇంకొక లక్షణాన్ని చూసినట్లయితే, ప్రత్యక్షపు గుడారము ఉన్నటువంటి ఆ స్థలంలో ఎక్కడ పడితే అక్కడ మనము గుడారాలు వేసుకొని ఉండకూడదు. ఇశ్రాయేలీయులు నాకు ఈ స్థలం బాగుంది, నేను ఇక్కడ ఉంటా, అమ్మో నువ్వు ఏడేసుకుంటారా నాకు తెలియదమ్మా, నాకు ఈ ఎదురుగా బాగుంది నేను ఎదురుగా వేసుకుంటా అంటానికి వీలు లేదు. ఒక నిబంధన ఉంది. ఏంటంటే
తూర్పు వైపున, ఇది ప్రత్యక్షపు గుడారం అనుకోనండి, తూర్పు వైపున వచ్చేసేసరికి యూదా గోత్రం, ఇస్సాకారు గోత్రం, జెబూలూను గోత్రం ఉండాలి ఎదురు. ఎక్కడ? ఎదురు. అలానే దక్షిణం వచ్చేసరికి రూబేను గోత్రం, షిమియోను గోత్రం, గాదు గోత్రం ఉండాలి. ఈ యొక్క ఉత్తరం వైపు వచ్చేసరికి దాను గోత్రం, అషేరు గోత్రం, నఫ్తాలి గోత్రం ఉంటారు. ఇక పడమట అనగా వెనక భాగానికి వచ్చేసేసరికి ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీనులు ఉండాలి. అనగా పడమర చీకటికి గుర్తు, వెనక భాగానికి గుర్తుగా ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, మనష్షేని వెనక వేసి బెన్యామీనుని వెనక వేసిన ఎవరు పక్కన ఉన్నాడంట? ఎవరున్నారు తన పక్కన? ఓయ్ గుడ్, గాడ్ బ్లెస్ యూ ప్రసన్న. ఎవరు వాళ్ళు? ఎఫ్రామీయులు ఎవరు? మనష్షే వాళ్ళు ఎవరు? యోసేపు యొక్క కుమారులు. చూడండి, నా అన్నని దేవుడు దీవించాడు. నా అన్న దీవించబడినటువంటి వాడు, నా అన్న ఆశీర్వదించబడినటువంటి వాడు. ఆశీర్వదించబడిన నా అన్నతో ఉండటం నాకు ఆశీర్వాదం అనుకున్నాడండి. అది వెనక భాగమైనా సరే అక్కడే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఈరోజు ఆశీర్వదించబడిన వారితో కలిసి నువ్వు ఉండాలి, కానీ ఆశీర్వాదము లేని వారితోటి, లోకస్తులతోటే ఎప్పుడు చూసినా నీ ఫ్రెండ్షిప్, నీ సహవాసం ఎప్పుడు లోకస్తులతోటే, పాపం చేసే వారితోటే, పాపానికి పరిగెత్తే వాళ్ళతోటే నీ ఫ్రెండ్షిప్. నీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళే చెప్తావు. ఒక్క దేవుని బిడ్డలు ఉన్నారా? ఎస్తేరు చూడండి, ఎక్కడికి పోయినా కూడా ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం నేర్చుకుంది. సమస్య వస్తే వెళ్ళిపోయి అసలు ఆ రాజ్యంలో అక్కడికి అప్పటికప్పుడు ఎట్టొచ్చారు? నా చలికత్తెలతో నేను ప్రార్థన చేస్తా అంటుంది. అంటే అప్పటికే చలికత్తెల్ని ప్రార్థన పరులు చేసేసింది. సూపర్ లేడీ అండి, మంచి టాలెంటెడ్. తను ఒక్కతే వెళ్ళింది, ప్రార్థన గుంపుని ఏర్పాటు చేసుకుంది. చూడండి, నా చలికత్తెలతో అంటుంది. అంటే ప్రార్థన చేసే గుంపుతో కలుస్తుంది. నీకెవరున్నారు? ఉన్నారా ఆ గుంపు? ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు చూసినా చూడు, అన్నిలే. ఆ పెళ్ళికి వెళ్దాం, ఈ పెళ్ళికి వెళ్దాం, ఆ పేరంటానికి వెళ్దాం, ఈ షాపింగ్కి వెళ్దాం, ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం. ఏ గోల నీ జీవితంలో. చూడండి ఎలా నిలబడ్డాడు. బెన్యామీను చివర నిలబడినా కూడా దేవుని యొక్క సన్నిధిలో బెన్యామీను యోసేపుతోనే నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. నీవు కూడా దేవునితో నిలబడు, దేవుని బిడ్డలతో నిలబడు. నువ్వు బ్లెస్సింగ్ పీపుల్గా అవుతావు, నువ్వు ఆశీర్వదించబడే బిడ్డగా అవుతావు, నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చే బిడ్డగా నువ్వు అవుతావు. హల్లెలూయా. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తానండి. అంతేకాదు, ఈ యొక్క బెన్యామీనులో కృతజ్ఞత స్వభావం కలిగిన వాడండి. ఏ స్వభావం ఉంది? కృతజ్ఞత. ఎలా అంటారా? మరి ఇశ్రాయేలీ ప్రజలు 12 గోత్రాలు మనకి తెలుసు. సౌలు తర్వాత సౌలు రాజు తర్వాత ఎవరు? చెప్పడే, దావీదు రాజు తర్వాత సొలొమోన్ రాజు తర్వాత రెహబాం కాలంలో ఏమైపోయినాయి? చీలిపోతే 10 గోత్రాలు పక్కకి వెళ్ళిపోతాయి, 2 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోతాయి. అయితే యూదా గోత్రం పక్కన బెన్యామీను గోత్రం నిలబడింది. హల్లెలూయా. యూదా అనగా స్తుతి, స్తుతించే వారి పక్షంగా నేను నిలబడతానన్నాడు. అంతేకాదండి, యూదా చేసినటువంటి త్యాగాన్ని బెన్యామీను గుర్తుపెట్టుకున్నాడు. ఒకప్పుడు యూదా, నా అన్న నా కోసం పూటపడినాడు, నా తండ్రి దగ్గర ప్రమాణం చేశాడు, నా తమ్ముడి ప్రాణానికి నా ప్రాణాలు పణంగా పెడుతున్నానని చెప్పేసి ప్రమాణం చేసి నా కోసం నిలబడ్డాడు. ఆ రోజు నా కోసం నిలబడి నా ప్రాణాలకి అతని ప్రాణాలు అడ్డు వేశాడు. ఈరోజు నేను నిలబడతానన్నాడండి. దావీదు పక్షంగా, యూదుల పక్షంగా అక్కడ నిలబడ్డాడు బెన్యామీను. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి పక్షంగా నిలబడుతున్నావో పరిశీలన చేసుకో. యూదా వారి పక్షంగా బెన్యామీను గోత్రం 2 గోత్రాలే మిగిలిపోయినాయండి. 2 గోత్రాలే మిగిలిపోయినాయి. ప్రియదేవుని బిడ్డ, కృతజ్ఞత స్వభావం కలిగినటువంటి వాడిగా చూస్తూ ఉన్నా. ఎవరి ద్వారా నువ్వు దీవించబడ్డావో వారిని నువ్వు విడిచిపెట్టకూడదు, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ జీవితంలో మర్చిపోకూడదు వారిని. ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండడానికి ప్రయత్నించాయి. దేవుడు అందుకే బెన్యామీనుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎంతగా ఆశీర్వదించడం ప్రారంభించాడంటే, అంతేకాదు దేవునికి ప్రియుడిగా జీవించడం కూడా స్టార్ట్ చేశాడంట. చూడండి, ఈ మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 1వ వచనం త్వరగా చదువుకుందాం. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు, చూడండి, వాళ్ళ నాన్న మృతి నొందక మునుపేమో అలాగా ఆశీర్వదించాడు, ఎలాగా చీల్చినట్టు తోడేలు అని. మోషే గారు కూడా ఇక చనిపోతూ ఉన్నాడు. ఇక చనిపోతూ ఉన్న సమయంలో మోషే గారు కూడా 12 గోత్రాల వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. బెన్యామీను గోత్రానికి వచ్చేసరికి ఏమని ఆశీర్వదిస్తున్నాడో చూడండి. చదువమ్మ.
బెన్యామీనిది ఒక్కడు చదవరా. చదువు 12వ వచనం చదువమ్మా. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నుండును. ఎస్, ఆయన భుజముల మధ్య. హల్లెలూయా. అవును ప్రియదేవుని బిడ్డ, ఈరోజు బెన్యామీను యెహోవాకు ప్రియుడిగా జీవించాడు. అందుకే అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. మోషే గారే చెప్తూ ఉన్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడిగా ఉన్నాడండి. ఏమండి, దేవునికి ప్రియుడు, ఇతను నా ప్రియకుమారుడు అని చెప్పింది ఎవరిని గురించి చెప్పాడు సాక్ష్యం? చెప్పరేందండి? మరి చెప్పరే త్వరగా. తండ్రైన దేవుడు ఇతడు నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి సాక్ష్యము చెప్పినాడు. మరి మోషే గారు సాక్ష్యం చెప్తున్నాడు. మోషే గారు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజల లక్షల కాల్బాలాన్ని భుజము మీద మోసినట్లు మోసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. గొప్ప దైవజనుడు నోట నుంచి ఒక మంచి సాక్ష్యం వస్తుందండి. ఏంటంటే ఇతడు యెహోవాకు ప్రియుడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. ఒక గొప్ప దైవజనుని నోట నుండి ఎంత గొప్ప ప్రవచనాన్ని అతడు పొందుకున్నాడండి. ఈరోజు నువ్వు ఎవరికి ప్రియుడిగా ప్రియురాలుగా ఉండటానికి ఇష్టపడుతున్నావో నాకు తెలియదు. దేవునికి ప్రియుడిగా ప్రియురాలుగా ఉన్నావా సహోదరి సహోదరుడా? నువ్వెవరికి ఉన్నావు? ఇంకా ఆ తోడేలు స్వభావం ఉంటే నువ్వు మారలేవు. నీ జీవితం మారదు. సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఒక ప్రాంతంలో ఒక ఊరిలో వెళ్తూ ఉంటుంటే ఆ ఊరి వారందరూ తలుపులు వేసేసుకుంటున్నారంట. తలుపులు వేసుకుంటూ ఫ్రాన్సిస్ అటు వస్తే అంటున్నాడంట, అయ్యా నువ్వు కూడా ఏదన్నా ఇంట్లో కన్నా వెళ్ళిపో, లేకపోతే ఈ ఊరు విడిచి వెళ్ళిపో, పొద్దుపోతుంది వెళ్ళిపో అని చెప్తున్నారు. ఎందుకు అంటే తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఎవరి ఇంట్లో కన్నా వెళ్ళు అని చెప్తున్నారు. తీరా ఏమిటి అని చూస్తే ఆ ఊరిలో సాయంత్రం అయ్యేసరికి తోడేలు వచ్చేస్తుంది. అడవిలో ఉన్న తోడేలు వచ్చేస్తుంది ఆకలేసేసి. ఆ కనపడినటువంటి మనుషులు కనపడితే మనుషుల్ని, కుక్కలు కనపడతాయి కుక్కల్ని, జంతువులు కనపడతాయి జంతువుల్ని, మేకల్ని ఏ పడితే తినేసేసి వెళ్ళిపోతుంది. అందరూ ఆ తోడేలకు భయపడిపోయి అందరూ దాక్కుంటున్నారంట. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ గారు అక్కడే కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉంటే ఆ యొక్క తోడేలు వచ్చేసింది. వస్తుంటే కిటికీలో నుంచి అందరు చూస్తున్నారు, బాబోయ్ తోడేలు వస్తుంది, బాబో అయిపోయింది, ఈయన పని అయిపోయింది అనుకుంటున్నారు. అనగానే బ్రదర్ రండి అని పిలిచాడంట. ఎవరిని? హల్లెలూయా. ఆ తోడేలు ఎలా వచ్చిందో తెలుసా? పెంచుకుంటున్న పిల్లిలాగా, పెంచుకుంటున్న కుక్క పిల్లలాగా వచ్చిందంట. వచ్చి కూర్చుంటే ఆ తోడేలుని నిమిరుతూ ఎంతో చక్కని మాటలు చెప్పాడు. బ్రదర్ ఇది నీకు తగదు బ్రదర్, కరెక్టే, నీకు ఆకలేస్తుంది కదా, నీ ఆకలి తీరటానికి నేను ఒక మార్గం చెప్తాను. ఈ ఇంటి వాళ్ళు, ఈ గ్రామం వాళ్ళు నీకు రోజు సాయంత్రం ఏదో ఒకటి పెడతారు, అది తినేసి వెళ్ళిపో, అంతేకాని ఎవరికి హాని చేయబాకని చెప్తే ఆ తోడేలు అలాగా కుక్క పిల్లలాగా, ఒక పిల్లలాగా అలాగా లోబడిపోయిందండి. ఓకేనా బ్రదర్? ఏం పిలిచాడు? తోడేలు బ్రదర్ అని పిలిచారంటండి. తోడేలు బ్రదర్ చూడండి అలా ఒబే అయిపోయింది. తోడేలు మారిపోయింది, గొర్రె పిల్లలాగా అయిపోయిందండి. ఆ తర్వాత ఆ గ్రామంలో వాళ్ళు చూసి భయపడుతుంటే ఏం చేయదు, రండి అని చెప్పి అందరినీ పిలిచి రోజు దీనికి సాయంత్రం పూట అంత ఆహారం పెట్టండి, మీరు గ్రామంలో రోజుకొకళ్ళు తెచ్చిపెట్టండి అంటే అలాగేనయ్యా అనగానే ఓకేనా బ్రదర్ అని ఎవరన్నా తెచ్చిపెట్టండి అనగానే గబగబా ఒకళ్ళు తెచ్చిపెట్టగల తినేసి వెళ్ళిపోయిందంట. ఆ రోజు నుంచి అది కుక్కలాగా ఏదో వచ్చి పెడితే అది తినేసి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కానీ నీ జీవితం మారట్లా. దేవునికి ప్రియుడిగా ప్రియురాలుగా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతూ ఉన్నావు. ఎంతకాలము గడిచిపోయినా కూడా నీ యొక్క జీవితంలో తోడేలు స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. యెహోవాకు ప్రియుడిగా జీవించలేకపోతూ ఉన్నావు. అందుకే నిన్ను ఆశీర్వదించే మెట్లోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. చివరిగా ఈ యొక్క బెన్యామీనుని ఏ స్టేజిలో పెట్టాడో దేవుడు చూద్దాం రండి. ఈ మాటను మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 11-12 వచనాలని చదువుదాం. ఇది చదివి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను నదిని దాటిన తరువాత షిమ్యోను, లేవి కాదమ్మా, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను 6 గోత్రాల పేరు చెప్పాడండి. ఈ గోత్రాల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకవలెను. ఇక్కడ మోషే గారు దేవుడు యోర్దాను నది దాటడానికి వీల్లేదని చెప్పేశాడు. మోషే యోర్దాను నది యువతలే ఉన్నాడు.
మరి వీళ్ళందరూ ఇక యోర్దాను నది దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలను దీవించటానికి 6 గోత్రాలను ఏర్పరిచాడు. ఎవరు ఆ గోత్రాలు అనేది ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ గోత్రాలు దీవించే గోత్రాలలో ఏ గోత్రాన్ని పెట్టాడు? హల్లెలూయా. ఒకప్పుడు దీవెనే లేనటువంటి బెన్యామీను ఇప్పుడు దీవించేవాడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో తోడేలు స్వభావమును నువ్వు మార్చుకున్నట్లయితే, తోడేలు స్వభావం కలిగిన వారిని గుర్తించేటువంటి భక్తి అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో నీవు కూడా అనేకులను ఆశీర్వదించే బిడ్డగా అవుతావు. ఆమేన్. ఆయన అంటున్నాడు, నీవు దీవించు వారిని నేను దీవిస్తాను, నీవు శపించు వారిని నేను శపిస్తాను, నీ నోట జీవ మరణములను నేను పెట్టి ఉన్నాను అంటూ ఉన్నాడండి. అబ్రహాం గారితో అల్లా నువ్వు కాలు పెట్టు ప్రదేశాన్ని ఇస్తానన్నాడు కదండి. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానాలన్నీ మనవే. ఒక్క ఆశీర్వాదం లేనటువంటి బెన్యామీను ఇప్పుడు ఆశీర్వదించేవాడైపోయాడండి. ఆ యొక్క గెరజీము కొండ మీద నిలబడి ఆశీర్వాద వచనాలు, దీవెన వచనాలు పలుకుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల మీద. దేవుడు మిమ్మల్ని ఇలా దీవిస్తాడు, మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీకు ఆరోగ్యం ఇచ్చును గాక, మిమ్మల్ని బలపరచును గాక, మిమ్మల్ని వృద్ధి చేయను గాక, మీ బంధకాల నుంచి విడిపించును గాక. ప్రజలు ఆమేన్ అనరండి. మీరా మీకు వద్దయింది ఏమంటున్నారంటే వీళ్ళు పలకగానే ఆమేన్ అని గొప్ప స్వరం అంటండి. గొప్ప స్వరం. మీదేందో చచ్చుబడిపోయిన స్వరం, 10 రోజుల నుంచి తిననటువంటి స్వరం మంది. చూడండి, శాపవచనాలు పలికేవారి దగ్గర పెట్టలా. దేవుని బిడ్డలో ఎప్పుడు ఆశీర్వదించబడదాం కాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక్క ఆశీర్వాదం లేనటువంటి బెన్యామీను, అడుక్కొని తినడానికి అన్నం కోసం వెళ్ళినటువంటి బెన్యామీను దేవుడు ఆశీర్వదించేవాడిగా మార్చేశాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నీ అప్పుల నుంచి, నీ బాధల నుంచి, నీ అనారోగ్యాల నుంచి, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేను ఎవరికి ₹1 ఇవ్వలేనటువంటి స్థితికి వెళ్ళిపోయానే, ఎవరికి సహాయం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయానే, నా వల్ల ఎవరికి ఉపయోగం లేనటువంటి పరిస్థితికి నేను వెళ్ళిపోయానని కృంగిపోతున్నావేమో. లేదు సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను బెన్యామీను వలె అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ తన బ్రతుకుని మార్చుకున్నాడు, సరిచేసుకున్నాడు, తను నిలబడినాడు. ఆ గోత్రం నిలబడింది దేవుని కోసం, అందుకే ఆశీర్వదించబడింది. నీవు కూడా సరిచేసుకుంటే దేవుడు నిన్ను కూడా నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, బెన్యామీను నాయన కుడి చేతి పుత్రుడు నాయన, దుఃఖాన్ని తీసివేసి నిజంగా కుడి చేతి పుత్రుడుగా, బలవంతుడుగా, ఆశీర్వదించే పుత్రుడుగా మీరు మార్చారు. ఒకప్పుడు బలహీనుడుగా నాయన, ఏమీ లేని దరిద్రతలో బ్రతికినటువంటి వాడిగా, తిండి కోసం నాయన వచ్చినటువంటి వాడిగా మేము చూస్తూ వచ్చాం. ఆ కరువులో కొట్టుమిట్లాడుతూ వచ్చినటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం. దీవెనలు లేవు, ఏమాత్రము తన జీవితంలో సంతోషము లేనటువంటి స్థితిలో. అయితే యోసేపు చేత ప్రేమించబడిన వాడిగా, విమోచింపబడిన వాడిగా మేము చూస్తూ ఉన్నాం. అవునయ్యా, మా జీవితాలు కూడా అలానే ఉన్నాయి ప్రభా. మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మమ్మల్ని దీవించినందుకు కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బెన్యామీనును ఆశీర్వదించేటువంటి వాడిగా మీరు చేసి నిలబెట్టినారు ప్రభా. అలాగా ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డ, వారి జీవితాలు, వారి కుటుంబాలు ఉండును గాక. దేవా, మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ మా ప్రభా, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని నాయన కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తూ, నీ బిడ్డల్ని దీవిస్తూ, ప్రతి బంధకాల నుంచి విడిపించి, తోడేలు స్వభావం నుంచి విడిపించి, ప్రతి కట్ల నుంచి విడిపించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.